మాధవి, పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. చూడు, నీరసంతో నీ మొహం ఎలా పీక్కుపోయిందో. సత్తమ్మ, నేను చచ్చిపోతానని నీకు భయంగా ఉందా? అమ్మా, ఏం పర్వాలేదు సత్తమ్మ, నాది చాలా మొండి ప్రాణం, అంత తేలిగ్గా పోదులే. అమ్మ మాధవి, అట్లా మాట్లాడకూడదమ్మా. ఉండు, సెంటర్ దాకా వెళ్ళి నీకు జ్యూస్ తీసుకొస్తాను. వద్దు సత్తమ్మ, నాకేమీ తినాలని తాగాలని అనిపించడం లేదు. నీకోసం కాకపోయినా నీ కడుపులో బిడ్డ కోసమైనా తప్పదు కదమ్మా. ఇప్పుడే 5 నిమిషాల్లో వస్తాను, జాగ్రత్త. ఎలా ఉన్నాను? ఈ పెళ్లి కొడుకు గెటప్ స్మార్ట్గా ఉన్నాను కదా, మ్యాన్లీగా ఉన్నాను కదా, సెక్సీగా ఉన్నాను కదా. ఏంటి ఆ చూపు? నిజం, ఇవాళ నన్ను పెళ్లి కొడుకుని చేశారు. చూడు, నుదుటున్న పొట్టు, బుగ్గ మీద చుక్క. ఎలా ఉన్నాను? చూడగానే ముద్దు పెట్టుకోవాలి అనిపించేంత ముద్దుగా ఉన్నాను కదా. పైకి చీ అన్నా లోపల ఎగ్జాక్ట్గా అలాగే అనుకుంటావని నాకు తెలుసు. చూడు, ఇవాళ నన్ను పెళ్లి కొడుకుని చేశారు, రేపు పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు. బట్ నా పక్కన మాత్రం నువ్వుండవు, శ్రీలత ఉంటుంది పెళ్లి కూతురు గెటప్లో. అదిగో ఇప్పుడు మా ఇంట్లో నుంచి వినిపిస్తున్నాయే సన్నాయి మేళాలు, రేపు పచ్చటి పెళ్లి పందిట్లో వినిపిస్తాయి. ఆ రోజు అవసరం కోసం నీ మెడలో కట్టానే, అలాంటిది కాదు, ప్యూర్ గోల్డ్. నిజంగా తాళిబొట్టుని ఇలా నా చేతులతో పట్టుకొని సిగ్గుతో బిడియంతో క్రీగంట నా వైపు చూస్తున్న శ్రీలత మెడలో ఆ 3 ముళ్ళు వేసేస్తాను. వచ్చిన వాళ్ళంతా అక్షింతలు చల్లుతారు. నేను శ్రీలత దంపతులుగా మారి పెళ్లి పందిట్లో ఖుషీ ఖుషీగా ఉంటే, నువ్వు మాత్రం ఇక్కడే ఈ టెంట్ కిందే ఏడుస్తూ ఇలాగే ఒంటరిగా పడుంటావు నీరసంగా. డోంట్ వరీ, మ్యారేజ్ హాల్ దగ్గరలోనే. నీకు రావాలి అనిపించింది అనుకో, ఏం మొహమాట పడుకో, వచ్చేసాయి. అక్షింతలు చల్లొచ్చు, ఆకలి తీరేదాకా తినొచ్చు. ఆకలి తీరేదాకా తినడానికి నీలాంటి కుక్క బుద్ధి అందరికీ ఉండదు. ఏయ్, ఏం కూసావే? నన్ను కుక్క అంటావా? ఎంతో ధైర్యమే నీకు! ఏం చూసుకునే నీకు ఇంత పొగరు? ఏయ్, నిన్ను నేను తలుచుకుంటే ఇప్పుడే తొక్కి పడేయగలనే. నిన్ను నీ కడుపులో బిడ్డని శాశ్వతంగా తొక్కి పారేస్తా. ఒకే ఒక తొక్కు, పోరాటం గీరాటం అన్ని స్మాష్. కేసు ఉండదు, సాక్ష్యం ఉండదు. గుర్తుంచుకో, ఒకే ఒక తన్ను క్లోజ్ అయిపోతాం. ఈ దీపక్తో పెట్టుకుంటే మటాషే. అదిగో ఆ రూపం చూడు. సంతోష్, ఏం చేస్తున్నానన్నా?
ఆ స్వాతి, ఇవాళ నువ్వు ఒంట్లో బాగోలేదని ఆఫీస్కి రాలేదు కదా, అందుకే నాకు కూడా ఆఫీస్లో ఏ పని చేయబుద్ధి కాలేదు. ఇదిగో ఇంపార్టెంట్ ఫైల్స్ అని ఇంటికి వెళ్ళాక చూస్తానని మేనేజర్తో చెప్పొచ్చాను. అవును, ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది? కొంచెం పర్వాలేదు. స్వాతి, నువ్వు ఒక్కరోజు నా పక్కన లేకపోయినా ఎంత వెల్తిగా ఉంటుందో తెలుసా? జయంతి, నేను లేకపోతే ఒక్కదానివే అన్నీ చూసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకు అలవాటు చేసుకోవాలి? నువ్వు రోజు నా పక్కనే ఉంటావుగా. ఒకవేళ ఉండలేకపోతే దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే? ఏంటి, దూరంగా వెళ్లాల్సిన పరిస్థితా? ఈ జన్మలో రాదు. ఒకవేళ వస్తే అప్పుడేం చేస్తావు అని. ఏం చేస్తాను? నేను కూడా మానేస్తాను. ఎండిఏ మానేస్తే కంపెనీ ఏమవుతుందో తెలుసా? ఏమైనా సరే, ఐ డోంట్ కేర్. జయంతి, అవును స్వాతి, ఆయన పోయాక ఇక నేను బతకలేను అనుకున్నాను. కానీ బతుకు మీద ఆశని, బతకాలనే ధైర్యాన్ని కలిగించింది నువ్వు. నేను వీడి కోసమే బతుకుతున్నాను. నీ మాట మీదే కంపెనీ బాధ్యత తీసుకున్నాను. ఒకవేళ నువ్వే నాకు దూరంగా వెళ్ళిపోతే వద్దు, నాకేమీ వద్దు. జయంతి, ఏంటా మాటలు? స్వాతి, నువ్వు నాకు, నా బిడ్డకి ఎంత చేశావో, ఎంత చేస్తున్నావో నాకు మాత్రమే తెలుసు. నువ్వు లేకపోయినా, వీడు లేకపోయినా నా బతుక్కి అర్థమే లేదు. చూసారా, జయంతి ఆ బాబుని ఇంకా తన బిడ్డే అనుకుంటుంది. స్వాతి లేకపోయినా బతకలేదట, బాబు లేకపోయినా బతకలేదట. ఆ మాటలు వింటుంటే నా ఒంటి మీద తేళ్లు జెరులు పాకుతున్నంత కంపరంగా ఉంది. ఎందుకంత టెన్షన్ పడతావు? మన ఎంట్రీతోనే స్వాతిని అనగదొక్కించేశాం. దాన్ని మన గుప్పెట్లో పెట్టుకుని అందినంత దోచేద్దాం. చిచి, ఏం చిల్లర ఆలోచనలండి. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్నారు. నందిని, ఆ తొందరపాటే వద్దనేది. దేనికైనా తగిన సమయం రావాలి. అప్పుడు గురి చూసి దెబ్బ కొడితే గూబ గుయ్యమనాలి. అలాగే, ఆ సమయమే ఎప్పుడు అని. బీరువా నిండా మిలమిలా మెరిసిపోయే నగల్ని, పెళపెళ్లాడే నోటికట్లని చూసి చేతులు ముడుచుకొని కూర్చోవడం నా వల్ల కాదు. ఇంకొద్ది రోజులు ఓపిక పట్టు. జయంతిలో స్వాతి మీద అసహ్యం, ద్వేషం పుట్టించాలంటే ఏదో ఒక కారణంతో ఆ రూపని ఇక్కడికి రప్పించడం ఒక్కటే సరైన మార్గం. అదెంత పని? నేనొక్క ఫోన్ కొడితే చాలు, రూప పరిగెట్టుకుంటూ వస్తుంది. ఆ రావటమే కరెక్ట్ టైంకొచ్చేలా ప్లాన్ చేద్దాం అంటున్నా. ఇన్నాళ్ళు స్వాతి ఆడిన నాటకాన్ని అప్పుడు బయట పెడదాం. రాజశేఖర్ అన్నయ్యకి స్వాతికి అక్రమ సంబంధం ఉందని, ఆ అక్రమ సంబంధం వల్ల పుట్టిన బిడ్డే సంతోష్ అని చెప్తే పూర్ జయంతికి గుండె బద్దలైపోతుంది. అక్రమ సంబంధం వల్ల పుట్టిన తన కొడుకుని జయంతి కొడుకుగా చలామణి చేసి కోట్ల ఆస్తిని కొట్టేయాలనుకుంది అని చెప్తే అసలే జబ్బు మనిషి. జయంతి ద్వేషంతో రగిలిపోతుంది. స్వాతిని దాని బిడ్డని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది. అంటే 2 birds at 1 shot అన్నమాట. అన్నమాట కాదు డియర్, ఉన్నమాటే. ఆ స్వాతి ఇంట్లోంచి బయటికి కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ వదిన మళ్ళీ కోమాలోకి. అన్నయ్య వారసులుగా అన్ని అధికారాలు మన గుప్పెట్లోకి. ఆ రోజు కోసమే కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నానండి. ఎన్ని నగలు, ఎంత డబ్బు, అబ్బో అబ్బో. తొందరెందుకు డియర్? అతి త్వరలో నిన్ను నిలువెల్లా నగలతో ముంచేస్తాను. నోట్ల కట్టల మీద నడిపిస్తాను. నీకు దిక్కున్న చోట చెప్పుకో.
పో. ఈ టీపీ ఇంటి ముందుకు ఎవడైనా సరే దేహి అని అడుక్కోవటానికి వస్తే ఒట్టి చేతులతో పంపించడం నాకు అలవాట్లేదు. రక్తి కట్టించలేకపోయినా కష్టపడి నటించారు. ఉంచుకోండి, దీన్ని కడుపు తీయించడానికైనా పనికొస్తుంది. శ్రీలత బంగ్లాలో ఉంటుంది నా భార్యగా, నువ్వు గెస్ట్ హౌస్లో ఉంటావు నా కీపర్. నిన్ను అమ్మ కాదురా, అబ్బా అనిపించాలి, అబ్బో అనిపించాలి. ఇవాళ రాత్రి గెస్ట్ హౌస్లో నేను ఇవ్వబోయే బ్యాచిలర్స్ పార్టీ ఎవ్వు కేక్ అనిపించాలి. మాధవి, అయ్యో నొప్పులు మొదలైనట్టున్నాయి. పదమ్మా, హాస్పిటల్ వెళ్దాం. హేయ్, మన ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తున్నాను. బ్యాచులర్గా నేను మీకు అందరికీ ఇవ్వబోతున్న ఆఖరి పార్టీ, బ్యాచులర్స్ పార్టీ. తిన్నోడికి తిన్నంత, తాగినోడికి తాగినంత మస్తీగా సెలబ్రేట్ చేసుకుందాం, రెచ్చిపోదాం. డీజేలు అదరగొట్టే మ్యూజిక్కి స్టెప్పులేద్దాం రా. మరో ప్రపంచంలో తేలిపోతూ చిందులేద్దాం, మజా చేసుకుందాం. కొంచెం వచ్చుకోమ్మా. అలాగే అనడం కాదు, మన వాళ్ళు అందరూ రావాలి. మిస్ కొట్టారో నా సంగతి తెలుసుగా. ఓకే, ఈ రాత్రికి గెస్ట్ హౌస్ అదిరిపోవాలి. బ్యాచిలర్స్ పార్టీ అంటే ఇది అని బతికున్నంత కాలం గుర్తుంచుకోవాలరా. ఓకే మరి, బాయ్. భరించలేకపోతున్నాను, త్వరగా తీసుకువెళ్ళు. అలాగేనమ్మా. హలో సత్యమ్మా, ఏంటి మాధవికి నొప్పులు మొదలయ్యాయా? హాస్పిటల్కి తీసుకెళ్తున్నావా? నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అత్తయ్య, మధుకి పురుటి నొప్పులు. సుశీల, నా మనవరాలకి ఏం కాదు. ఆ శ్రీరామచంద్రుడితో బేరం కుదుర్చుకున్నానుగా, దాన్ని తప్పకుండా కాపాడతాడు. తన ఉనికిని కాపాడుకోవడానికైనా దాన్ని తప్పకుండా కాపాడతాడు. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. సుశీల, నీ కూతురికి ఏమీ కాదే, నేను చెప్తున్నానుగా, ధైర్యంగా వెళ్ళు. మరి మీరు? నేనిక్కడే ఉంటాను. ఆ రామయ్య తండ్రి ముందు వెలిగించిన అఖండ జ్యోతిని కళ్ళారా చూస్తూ నా మనవరాల్ని కాపాడాడు. నా ముని మనవరాల్ని ఎత్తుకుంటాను. లేకపోతే కట్టెగా మిగులుతాను. బేరం పెట్టాను కదా.
సత్యమ్మా. ఎంతసేపు అయింది? నువ్వేం కంగారు పడకు, నేను వెంటనే బయలుదేరతాను. అమ్మయ్యా, రెడీగా ఉన్నావు కదా, పద వెళ్దాం. ఎక్కడికి? దుర్గాప్రసాద్ గారి ఇంటికి. ఈ రోజు దీపక్ని పెళ్లి కొడుకుని చేశారు. సాయంత్రం పేరెంట్ ఉంది, మీ ఆవిడ తీసుకుని తప్పకుండా రా అని మరీ చెప్పారు శోభాదేవి గారు. టైం అవుతుంది, వెళ్దాం పద. పేరెంటానికేగా, మీరు వెళ్ళండి. పరమేశ్వరి, నిన్ను తీసుకుని వస్తానని ఆవిడకి చెప్పాను. నేను రానని మీకు చెప్పాను. మాటకు మాట జవాబు చెప్పడం నీకు బాగా అలవాటైపోయింది. మీరు చేస్తున్న పనులకి మాటలతో మాత్రమే సరిపెడుతున్నందుకు సంతోషించండి. ఓహో, మాటలతో మాత్రమే అంటే లేకపోతే ఏం చేసేదానువో? చూడండి, మీతో వాదించేంత టైం నాకు లేదు. మాధవిని హాస్పిటల్లో చేర్పించారట, నొప్పులు కూడా మొదలయ్యాయట. నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఏ అర్జెంటుగా వెళ్ళకపోతే పురిటి నొప్పులు ఆగిపోతాయా? పుట్టే బిడ్డ బయటికి రానంటుందా? ఏ నేను రాకపోతే పేరెంట్ ఆగిపోతుందా? పరమేశ్వరి, వాదనలు అనవసరం. నీ భర్తగా చెప్తున్నాను, మనం డీపీ గారింటికి వెళ్తున్నాం. వాదించే తీరిక ఓపిక నాకు కూడా లేవు. ఓ ఆడదానిగా చెప్తున్నాను, నేను హాస్పిటల్కే వెళ్తున్నాను. అంటే నీకు నా మాట అంటే గడ్డిపోసంత విలువ కూడా లేదన్నమాట. మాటలకి విలువ అడిగితే రాదు, మన ప్రవర్తనని బట్టే వస్తుంది. పరమేశ్వరి, ఎక్కువగా మాట్లాడుతున్నావు. తక్కువ చేసి మాట్లాడితే సహించేది లేదని మీకు చాలాసార్లు చెప్పాను. చా, కడుపుతా అన్న అమ్మ కనక మాంతుందా, వండుకున్న అమ్మ తినక మాంతుందా అన్నట్టు నువ్వు వెళ్ళకపోతే అక్కడేం ఆగదు. అక్కడ కూడా నేను రాకపోతే ఏది ఆగదు. పరమేశ్వరి, ఆపండి. మీకంటే బిగ్గరగా నేను అరవగలను. ఓ పక్క మాధవి పురిటి నొప్పులు పడుతుంటే ఆ పిల్లకి అన్యాయం చేసి మరో పెళ్లికి సిద్ధపడుతున్న ఆ దీపక్ని పెళ్లి కొడుకుని చేస్తే వాణ్ణి నేను చూడ్డానికి రావాలా? వాడు ఆ రాస్కెల్, వాడు ఏం చేశాడో తెలుసా మీకు? ఏం చేశాట? ఏం చేశాడా? ఒంటరిగా ఉన్న మాధవి దగ్గరికి వెళ్లి మాటలతో రెచ్చగొట్టి కడుపు మీద కాలేసి తొక్కబోయాడట. ఛీ, అలాంటి దుర్మార్గుణ్ణి కసాయివాణ్ణి చూడ్డానికి నేను రావాలా? పేరెంటానికి వెళ్లి వాయినం పుచ్చుకోవాలా? చూడండి, ఒక్క మాట గుర్తుంచుకోండి. కడుపు చేసి ఆ కడుపు మీదే కాలేసి తొక్కుతాను అన్న రాక్షసుడు బాగుపడడు, నాశనమైపోతాడు, సర్వనాశనమైపోతాడు, ఇంతకింత అనుభవిస్తాడు. కొద్దిసేపు ఓచుకోమ్మా. కొంచెం సేపు ఓచుకోమ్మా. చాలా నొప్పిగా ఉంది డాక్టర్. సిస్టర్, నొప్పులు తీయలేకుండా ఉంది, ఇంజెక్షన్ రెడీ చేయి. అలాగే డాక్టర్. అసలే తొలుచూలు నొప్పులు భరించగలుగుతుందో లేదో. దిగులు పడకమ్మా, అన్ని నొప్పులు భరించే శక్తిని ఆ భగవంతుడు ఆడదానికి పుట్టినప్పుడే ప్రసాదించాడు కదా. ప్రతి కాన్పు ఆడదానికి పునర్జన్మే అంటారు. పిచ్చిపోతు ఎలా తట్టుకుంటుందో ఏమో. సుశీలమ్మ లోపలికి తీసుకెళ్లారు కదా, ఇప్పుడో ఇంకా సేపట్లోనూ పురుడైపోతుంది. మాధవికి 12 బిడ్డ పుడుతుంది. నాకే కాదు, నీకు కూడా బాగా తెలిసిన మనిషే. ఆ అతిథి పేరు రూప. ఇంకొక 4 రోజుల్లో వస్తోంది. ఫ్లాష్ బ్యాగ్ లో నిజాన్ని బట్ట బయలు